హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్.జె. సూర్య, యోగిబాబు నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ LIK మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ లవ్ డ్రామా జానర్లో వచ్చింది. మరి ఈ కాన్సెప్ట్ వర్క్ అయిందా లేక జస్ట్ ఐడియా వరకే ఆగిపోయిందా చూద్దాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అకాడమీ స్టోరీలోకి వెడితే స్టోరీ 2040 బ్యాక్డ్రాప్లో సాగుతుంది. వైబ్ వాసు ఫస్ట్ లుక్లోనే ధీమాని చూసి లవ్ చేస్తాడు, కానీ వాళ్ళు ఇద్దరూ రెండు వేరువేరు వరల్డ్కి చెందినవాళ్ళు. వాసు ఆర్గానిక్ వరల్డ్ అండ్ ధీమా వచ్చి ఫుల్ డిజిటల్ వరల్డ్. ఇక్కడే మన మూవీ విలన్ సూర్య ఎంట్రీ ఇస్తాడు. ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంది, కానీ లవ్కి ఉందా? ఈ కాన్సెప్ట్తో ఒక యాప్ డెవలప్ చేస్తారు. ఈ యాప్ ద్వారా ఎవరి లవ్ కరెక్ట్, ఎంత స్ట్రాంగ్ అన్నది డిసైడ్ చేస్తారు. ఈ కంపెనీ హెడ్ వచ్చి సూర్య. వీరి లవ్ మధ్య యాప్ ఎలా ప్రాబ్లం క్రియేట్ చేసింది, ఆఫ్లైన్ లవ్ వర్సెస్ ఆన్లైన్ లైఫ్, వాసు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, చివరికి తన ప్రేమను గెలిపించుకున్నాడా, లవ్ని యాప్ డిసైడ్ చేస్తే ఎమోషన్ ఎక్కడా అనేదే ఈ సినిమా కథ. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ తన స్టైల్లో డీసెంట్ పెర్ఫార్మెన్స్. కొన్ని కామెడీ మూమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. కృతి శెట్టి రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. గ్లామర్గా డీసెంట్ యాక్టింగ్తో బాగా చేసింది. స్క్రీన్ మీద ప్రెజెన్స్ బాగుంది. ఎస్.జె. సూర్య మూవీలో స్టాండౌట్. వెన్నెవర్ హీ అపియర్స్ స్క్రీన్ని డామినేట్ చేస్తాడు. పేస్ ఆఫ్ సీన్స్ విత్ హీరో హైలైట్. యోగిబాబు అండ్ సపోర్టింగ్ క్యాస్ట్. కామెడీ ఓకే, క్యారెక్టర్కి మాత్రం లిమిటెడ్ స్కోప్ ఇచ్చారు. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్, ఎగ్జిక్యూషన్ రేటీన్. ఫస్ట్ హాఫ్ ఫ్యూచరిస్టిక్ సెటప్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సెకండ్ హాఫ్ హీరో వర్సెస్ విలన్ కాన్ఫ్లిక్ట్. ఐడియా ఫ్రెష్, కానీ మెరేషన్ రొటీన్. లవ్ ట్రాక్ ఎక్స్పెక్టెడ్గా వెళ్తుంది. కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఎమోషన్స్ ఉండాలి, కానీ కనెక్ట్ స్ట్రాంగ్గా రాదు. కొన్ని సీన్స్ వేరే మూవీస్ని రిమైండ్ చేస్తాయి. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగుంటాయి. మెయిన్ 2 సాంగ్స్ అయితే బాగా నచ్చాయి. బీజిఎం కూడా బాగుంది. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ నీట్గా క్రియేట్ చేశారు. విజువల్స్ డీసెంట్, వరల్డ్ బిల్డింగ్ ఓకే. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్గా ఉండాల్సింది. VFX బాగున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్, సెటప్ డిఫరెంట్, కానీ లవ్ ట్రాక్ వీక్, స్టోరీ రొటీన్, ఎమోషనల్ కనెక్ట్ మిస్. ఫ్యూచర్ కాన్సెప్ట్తో ప్రజెంట్ స్టోరీ చెప్పినట్టు అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలి అంటే ఐడియా బాగుంది, ఎగ్జిక్యూషన్ యావరేజ్, ఎమోషనల్ ఇంపాక్ట్ తక్కువ. కాన్సెప్ట్ ఫ్రెష్, కానీ కంటెంట్ ఫ్లాట్. మొత్తం మీద ఈ మూవీ ఒక అబవ్ యావరేజ్ ఫ్యూచరిస్టిక్ లవ్ డ్రామా. ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి కమెంట్లో చెప్పండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.